ఈ సినిమా చూసిన తర్వాత వినిపిస్తుందా? ఓకే. మాకు ఒకటి అనిపించింది, ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు మీకే వస్తుందో అనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు లేడీస్, పర్టికులర్గా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చాలా రోజు మిస్ అవుతున్నారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ హంగామా ఎక్కువైపోయింది. ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్లీ నిజంగా చెప్పాలంటే లైక్ ఇంకా అది సింక్ ఇన్ అవ్వలేదు. ఆ వీడియో చూసిన తర్వాత, ద రెస్పాన్స్ చూసిన తర్వాత ఇట్ జస్ట్ హిట్ మీ వెరీ హార్డ్. దిస్ ఈజ్ వాట్ ఎనీ ఆర్టిస్ట్ విల్ డ్రీమ్ ఆఫ్, దట్ ప్రతి సినిమాతో పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వాలి, కాంట్రిబ్యూషన్ ఇంకా ఉండాలి అని ప్రతి ఆర్టిస్ట్కి ఇదే డ్రీమ్. సో I feel grateful that I get to better my craft with every film. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఇది హౌస్ఫుల్స్ మొత్తం కూడా ఇప్పటికి కూడా ఇది అవుతున్నది, ఆక్యుపెన్సీ ఎక్కువ, చాలా బాగా కనిపిస్తుంది. ఎలా ఉంది థియేటర్స్ని చూస్తుంటే మీకు? సర్ప్రైజింగ్, ఎందుకంటే మేము సినిమా చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్ బడ్జెట్, కంట్రోల్డ్ నెంబర్ ఆఫ్ డేస్తో చేసాం. వీ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లైక్ నేను ముందే చెప్పాను, ఒక్క రోజులో ఆ బస్ ఫైట్, ఫిల్లర్ సీన్స్, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేసాం. సో అంత కంట్రోల్డ్గా విదౌట్ ఎనీ వేస్టేజెస్తో చేసాం ఈ సినిమా. ఎందుకంటే ఓకే, ప్రీ రిలీజ్తోనే రికవరీ అవ్వాలి, ఎందుకంటే మాకు నిజంగా తెలియదు హౌ మెనీ టికెట్స్ విల్ సెల్ ఆన్ ఫస్ట్ డే, వెదర్ ఐ క్యాన్ సెల్ ఆర్ ఐ కాన్ సెల్. ఎందుకంటే 3 సంవత్సరం తర్వాత వస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. సో నిజంగా తెలీదు, యూనో, ఇఫ్ ఐ కెన్ సెల్ ఈవెన్ 1 ticket. సో వీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ రికవర్డ్ our budget pre-release. So anything else is bonus, and what a big bonus. కంగ్రాచులేషన్స్ అండి శ్యామ్, కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీస్ అందరూ చాలా చాలా రోజుల తర్వాత థియేటర్స్ అంతా నిండిపోయారు. సో ఒక స్టార్ హీరోకి సక్సెస్ వస్తే ఎలా ఉంటుందని చాలా సందర్భాల్లో చూసాము. ఒక స్టార్ హీరోయిన్గా మీరు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీం ఈ హీరోని హైప్ చేశారు. అందుకే వీఆర్ సిట్టింగ్ హియర్ టుడే. ఎందుకంటే రాజ్ గారు పర్టిక్యులర్లీ వెన్ హీ వాజ్ రైటింగ్ ది స్క్రిప్ట్, హీ రోట్ ఇట్ to have commercial impact, and today we can see that with the audiences. So ee roju na performance gurinchi lekapothe ee character gurinchi special ga maatladutunnarante, it is not because of me, it's because the way the character was designed, it was designed to have that impact, and that's what is working for the film, I think. ఈ కథని ముందు సాయి పల్లవి గారికి ప్రొజెక్ట్ చేశారు, పిచ్ చేశారని తెలిసింది. సో సాయి పల్లవి గారు ఈ సినిమా చూసారా? ఆవిడ రియాక్షన్ ఏంటి? చూసినట్లేరు, లేకపోతే ఫోన్ చేసేవాడు, ఇంకా చూసినట్లేరండి. కానీ డెఫినెట్గా చూస్తామని చెప్పారు 100%. నందిని గారు ఫస్ట్ హాఫ్ అంతా తళతళ మెరిసిపోతూ బంగారం లాగా ఫ్యామిలీ సెలబ్రేట్, అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళకళలాడింది. సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి కంప్లీట్ వేరియేషన్ తీసుకున్నారు. సో ఫ్యామిలీ కొంత మిస్ అవుతుందనే ఫీలింగ్ ఎక్కడా లేదా సెకండ్ హాఫ్లో? లేదండి, రాజ్ గారు ఈ కథ డిజైన్ చేసినప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఏదో ఉండాలి, సంథింగ్, ఒక ఎక్సైట్మెంట్. యూత్కి కొంత ఉండాలి, ఫ్యామిలీస్ కొంత ఉండాలి, మహిళలకు కొంత ఉండాలి, పిల్లలు కొంత. ఇదే మా లక్ష్యం. అంటే సమంత గారిని కథ సెంటర్లో పెట్టుకొని ఈవెంట్ని ఎంత అద్భుతంగా చూపించగలం రేపు తెర మీద, అండ్ ఎంత మ్యాక్సిమం ఎక్సైట్మెంట్. మీరు చూస్తే ఎక్కడికక్కడ పేస్ కూడా అట్నే మెయింటైన్ చేశారు. సో దట్ వాజ్ ద థింగ్ దట్ ఇన్ యువర్ కేస్ ఆల్వేస్ సమంత స్పెషల్ మీకు. సో రాజ్ గారు యాడ్ అవడంతో ఈ సినిమాకి ఇంకొక బలం, అదే ఇంపాక్ట్, సీక్రెట్ వెపన్, అదే ఇంపాక్ట్ అనిపిస్తుందా మీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా? అవునండి, అది కోఇన్సిడెన్స్ ఏం కాదు కదా. ఆయన ఆల్రెడీ స్త్రీతోటి 200 కోట్లు ఇచ్చారు. అయితే ఆయనకు చెప్పారు, నాకు అట్లా చేశానంటే, సార్ నేను కూడా ఇక్కడ ఉన్నాను, మాకు కూడా కథ ఇవ్వండి, మేము కూడా చేస్తాం, బాగానే చేస్తాం అని చెప్తే ఇచ్చారు. చూడండి, శ్రీముఖి క్యారెక్టర్ సమంతాన్ని డామినేట్ చేసేలాగా ఉంది కదా క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్. దానికోసమే శ్రీముఖిని పెట్టుకున్నారా? శ్రీముఖిని పెట్టుకోవడంలో
అంతేనా? ప్లస్ ఇప్పుడు థియేటర్లో కూడా చాలా మంది మంచి రెస్పాన్స్ వస్తుంది. అది 100% అండి. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు వాస్తవం. అంటే సమంత గారు, రాజ్ గారు, నేను కూడా కూర్చున్నప్పుడు అనసూయ అనే క్యారెక్టర్ని ఈ అమ్మాయి చూసినప్పుడు అమ్మ కాంపిటీషన్ అని ఫీల్ అవ్వాలి. ఈ అమ్మాయిని ఎట్లా కొట్టాలని ఈ అమ్మాయి డెఫినెట్గా టెన్షన్ పడాలి. సో దానికి తగ్గట్టు ఎవరు ఉంటారు పర్ఫెక్ట్ మన తెలుగు ఇంటి వాళ్ళందరూ ఓన్ చేసుకున్న అమ్మాయి ఎవరవుతారంటే పర్ఫెక్ట్గా శ్రీముఖి. యూ వాంట్ సే సంథింగ్? రాజుగారు మీకే క్వశ్చన్. మీరు అంటే హిందీలోను, బాలీవుడ్లోను, ఓటీటీలోను పెద్ద పెద్ద హిట్స్ కొట్టి ఉండొచ్చు. తెలుగులో ఇలాంటి హిట్ కొట్టడం ప్రత్యేకంగా అనిపిస్తుందా? అది మీ హీరోయిన్ని హీరోగా ప్రొజెక్ట్ చేయడం. అదే ఆలోచిస్తున్నానండి. ఇక్కడ హిందీలో ఇన్ని చేశాము, ఆ ఫ్యామిలీ మ్యాన్ అండ్ స్త్రీ వచ్చి ఎంత వైడ్గా వెళ్ళాయి, కానీ నాకు ఈ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్ అంతా ఎక్కడ రాలేదు. సో మా వాళ్ళంతా ఇప్పుడు లేచారు తిరుపతిలో, అందరూ లేచి ఎంత బాగా తీసినావరా అంటే ఇన్ని రోజులు ఏం చేశాను రా నేను అడుగుతున్నాను. సో ఇట్ ఈస్ రియలీ స్పెషల్. అంటే ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ దీంతో సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అని స్త్రీ అప్పుడు ఫీల్ అయ్యాం. ఇంత పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అయితే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఫ్యామిలీ మ్యాన్ వస్తే దానికంటే వైడ్ వెళ్ళింది, కానీ ఇది మాత్రం ఇంటి వరకు వెళ్ళింది. అది సమంత గారు ఈ మనం ఆల్రెడీ జూన్ కంప్లీట్ అవుతుందండి. అంటే 6 months, హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ డన్. తెలుగులో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ సో ఫార్. అన్ని పెద్ద పెద్ద సినిమాలు అన్నిటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ బికాజ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యూ హ్యావ్ సీన్ సమ్ థింగ్స్, బట్ ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ రాజ్ గారు మ్యారేజ్ అండ్ సమ్ గుడ్ న్యూస్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు ఈ సక్సెస్. సో క్వశ్చన్ ఏం లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఎవ్రీబడి ఆర్ హియర్ ఆర్ సో హ్యాపీ ఫర్ యూ. దట్స్ ఇట్. సమంత గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ 100 crores చూస్తున్నట్టున్నారు మీ కెరియర్లో. మీ ఇంటి బంగారం. నేను అందుకే ఎలా చూస్తున్నారు మీరు అంటే ఈ మండేకి 100 crores చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సమంత దగ్గర సినిమాలు మీకు మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది మంజుష అమ్మాయి సినిమాలు. రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ ఉన్నారు మీకు? ఖచ్చితంగా ఉన్నారు. యా, మై బెస్ట్ ఫ్రెండ్ మేఘ్నా, ఎగ్జాక్ట్ సేమ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండ్ బాగా వాడుకుంటాను అమ్మాయిని. నందిని గారు ఏంటండి హో బేబీ తర్వాత మా ఇంటి బంగారం ఏంటి సమంత గారు డిఫరెన్స్ ఏం చూసారు? మా ఓ బేబీ అంతా మాకు ఫ్యామిలీ అంతా జోన్ తీసుకెళ్లారు, ఇందులో కొంచెం ఫైట్లు పెట్టి కొంచెం ఎక్కువ పెట్టారు సెకండ్ హాఫ్ అంతా. డిఫరెన్స్ మీరు చెప్పాలి. మీరు చూసారు సమంత గారిని, ఇందులో కామెడీ వేరేగా చేశారు, ఇందులో ఎమోషన్స్ వేరేగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఫ్యామిలీ మ్యాన్ నుంచే మీరు చేంజ్ చూస్తారు. ఎవర్ సిన్స్ హర్ అసోసియేషన్ విత్ రాజ్ గారు స్టార్టెడ్, ఆ యాక్టర్లో ఇంకొక కొత్త డైమెన్షన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఆ గ్రోత్ అంతా, ఆ తాలూకు అంతా, ఆ చేంజ్ అంతా కూడా ఇందులోకి వచ్చింది. సో డెఫినెట్లీ దట్స్ వై నేను ఇంతకుముందు కూడా మీరు అనుకుంటున్న శామ్ కంటే 10 రెట్లు అని నేను బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఏం మాట్లాడలేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పాను. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ ఫెల్ట్ ఆల్సో. 10x ఫ్యామిలీ ఆర్టిస్ట్ నడిస్తే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూస్తున్నాం కదా, 100 crores మండి 100% వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. రాజ్ గారు, సమంత ఇద్దరికి డబుల్ కంగ్రాట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ సక్సెస్ అయ్యాక అందరూ అప్రిషియేషన్ ఇవ్వటం అదంతా కామన్. మీరు ఏ స్టేజ్లో బిఫోర్ రిలీజ్ ఉన్న స్టేజ్లో ఈ సినిమా గురించి ఇద్దరికి ఒక పెద్ద టాస్క్ లాంటిదే. అంటే బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ఆడియన్స్ని కూడా మెప్పించడం ఒక ఇది. మీకు సింగిల్గా వస్తున్నారు, కొద్దిగా బడ్జెట్ మూవీ ఇన్ ది సెన్స్ లేడీ ఓరియంటెడ్. ఈ టెన్షన్ ఏమన్నా ఉందా? ఏమన్నా ఫీల్ అయ్యారా? చెప్పండి, పర్లేదు. ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది, పెద్ద రిస్కే కదా. లైక్ అంటే కానీ యాజ్ అ హీరోయిన్ ఐ హ్యావ్ done many films, many commercial films, and there comes a stage where there needs to be some sort of growth and risk. Lekapothe I don't know how I'll get stuck in one.
yeah, one circle, and you'll never grow after that if you get stuck. It's ginormous risk. You will never know what your truest potential is. So I think that success అనేది ఇప్పుడు ఈరోజు everybody thinks that ఆయన చెప్పినట్టు congratulations for triple things and many successes, కానీ I've seen the worst lows, and I have seen many people writing me off and cancelling me and saying Samantha అయిపోయింది ఇంకా ఎలా ఇంకా హీరోయిన్ కష్టం. I've read many hundreds of comments like this. అంటే అది పెద్దగా నన్ను it didn't discourage me, but that was the truth for a certain period of time. And I think that personally I've always been someone who fights back. So I think this was also a challenge that I took up, and I wanted to fight back. I wanted to give it my all, and 100%. And the team, this time the entire team gave their 100% on every single thing, from a poster release, from a marketing content. Everything was 100%. So I was supported so well to give my best, and I think that's what shows. రాజ్ గారు